నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తులారాశి, ఈ తులారాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతోంది జయప్రద గారు చెప్తారా? తప్పకుండా నాన్న. తులారాశి వాళ్ళకి అక్టోబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది. ప్రతికూలత తక్కువ, అనుకూలత ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఫైనల్లీ ఎందుకంటే అష్టమ గురువుతో ఇబ్బంది పడుతున్నారు అని వింటున్నాం. ఫైనల్లీ బాగుంది. వీళ్ళకి జన్మరాశిలో ఒక శుక్రుడు ఉండడం, తర్వాత వీళ్ళకి ద్వాదశంలో రవి బుధులు కలిసి ఉండడం, కేతు. ఎప్పటి నుంచో కొనాలనుకున్న ఇల్లు చక్కగా కొనుక్కోవడం. అంటే వీళ్ళకి ఈ మాసంలో ధనయోగం, భూయోగం, వాహన యోగం, తర్వాత అన్ని రకమైన కంఫర్ట్స్ వచ్చే యోగాలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇల్లు, వాహనం ఇవి కాకుండా సోఫా సెట్స్ కొనుక్కున్నాను అనుకునే వాళ్ళు కూడా సోఫా సెట్ కొనుక్కోవచ్చు. లగ్జరియస్ లైఫ్ చాలా హ్యాపీగా. అది ఏదో బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బంగారం చక్కగా కొనుక్కుంటారు. అది బంగారం రేటు పెరిగినప్పటికీ కూడా చక్కగా వాళ్ళు ఫైనల్ గా వీళ్ళు కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఈ మాసం చక్కగా కొనుక్కోమని సిగ్నల్స్ వచ్చేస్తాయి వీళ్ళకి. చక్కగా కొనుక్కునే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. సో వెహికల్స్ వీళ్ళకి కొనుక్కోవచ్చు, సంతానాన్ని కొనివ్వచ్చు, కంఫర్ట్ గా లైఫ్. చాలా ఇంటీరియర్ డెకరేషన్స్ చేయించుకునే వాళ్ళు చక్కగా ఇంటీరియర్ డెకరేషన్స్ చేయించుకుంటారు. ఫైనల్లీ ఏంటంటే వీళ్ళకి మంచి డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకున్నాం అనుకునే వాళ్ళకి ఇది బాగుంది అది బాగుంది కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చాలా అందంగా తయారవుతుంది. మీ ఇల్లు చాలా బాగా చేయించారండి అనిపించే మాట వచ్చేస్తారు, అంటారు ఖచ్చితంగా. అది ఈ మాసంలో వీళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంది. అందువల్ల ఏంటంటే తులారాశి వాళ్ళకి కాస్త హ్యాపీగా అన్ని న్యూస్లు వింటారనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గోచార రీత్యా వాళ్ళకి అంత అనుకూలంగా ఉంది. వీళ్ళకి గురువు సప్తమ స్థానంలో చూడడము, సో వివాహాలు రావడము, వివాహాలు అవ్వడము, వివాహాలు అయిన వాళ్ళతో వీళ్ళకి మంచి సత్సంబంధాలు బాగుండడము, ఒక సంబంధం వస్తే దాని నుంచి వీళ్ళకి అభివృద్ధి రావడము. ఇప్పుడు వివాహం అవడం కంటే వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ బాగుండి ఇక అక్కడి నుంచి వీళ్ళకంటే కొంచెం ఎక్కువ తెలివైన వాళ్ళు, వీళ్ళకంటే కాస్త ధనవంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వాళ్ళకి అనుకూలత చాలా ఎక్కువగా ఉంది, ప్రతికూలత చాలా తక్కువగా ఉంది. మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి. విద్యార్థుల రంగంలో వాళ్ళకి మాత్రం, విద్యార్థులకి మాత్రం కొంచెం ఇబ్బంది. వాళ్ళు చదవాలి. ఎందుకంటే వీళ్ళకి లగ్జరీస్ అలవాటు అయిపోయిన ఉంది కనుక ఈ మాసం మంచి మంచి ఫోన్లు కూడా కొనిస్తారు పిల్లలకి. వీళ్ళు ఆ ఫోన్లో పడి చదవపోయారు అనుకోండి, సో ఆ రకంగా ఇబ్బంది ఉంది. కాస్త బద్ధకాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతానం ఒక ఇబ్బంది. కానీ ఏంటి వాళ్ళకి కొన్ని ఇప్పుడు ఏదైతే శుక్రుడు వీళ్ళకి రాశిలో ఉన్నాడో ఈ యోగాలు ఏవైతే వీళ్ళకి కొన్ని లగ్జరీ లైఫ్ కానీ అంటే బైక్లు కొనివ్వడం కానీ ఫోన్స్ కొనివ్వడం కానీ జరగడం వల్ల సిస్టంలో ఉన్న రాహు వీళ్ళని ఇబ్బంది పెట్టేది. ఈ విషయంలో ఏంటంటే కొంచెం మాయలో పడడం, కొంచెం బద్దకించడం, కాస్త పనులు ఆటంకం వేయడం, కాస్త అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ సంతానం జాగ్రత్తగా కనిపెట్టండి. మిగతా అన్ని బాగున్నాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సంతానం చిన్నపిల్లలతో ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ నుంచి ఇంకొంచెం పైన వాళ్ళకి 20-30 ఏళ్ళు ఉన్న పిల్లలు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ మాసంలో. ఎందుకంటే వాళ్ళ వల్లకి వచ్చే ఇబ్బందులు, వాళ్ళు ఎవరికైనా ఫ్రెండ్స్ కి సైన్ పెట్టి, సంతకం పెట్టి, షూటీ పెట్టి, లేదా వాళ్ళకి బైక్ ఇచ్చి ఆ బైక్ ఇబ్బంది పడ్డా అనేది సష్టమ రాహు ఇబ్బంది పడతాడు. తర్వాత కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి దశమస్థానానికి మారుతాడో ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. దశమస్థానానికి ఎప్పుడు మారుతారు వీళ్ళకి అక్టోబర్ 20 తారీఖు తర్వాత వస్తారు. అప్పుడు వీళ్ళకి కెరీర్ పరంగా వచ్చే ఇబ్బందులు, నష్టాలు ఎవరి వల్ల వస్తుంటే సంతానం నుంచి వస్తుంది తప్ప వీళ్ళకేం రాదు. సో పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో తులారాశి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు వీళ్ళు, అంటే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే జనరల్ గా మనం ఏం ఆలోచించాలంటే చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న జ్వరాలు, హాస్పిటల్కి వెళ్ళడం, తిరగడం అది ఉంటుంది. పెద్దవాళ్ళతో ఏదో ఒక ఇబ్బంది, ఫ్రెండ్స్ తో బయటికి పార్టీస్కి వెళ్ళి ఏదో గొడవ పడడం, అక్కడ ఏదైనా ఇబ్బంది పడితే ఎప్పుడు దశమస్థానంలో కూర్చుని మారినప్పుడు కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే పేరు పోయేది వీళ్ళకే కదా, పలానా వాళ్ళ పిల్లలు ఇలా చేశారు అనేది పడుతుంది కదా. అందుకని జాగ్రత్తగా సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక్కటి ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పని. మిగతా అన్ని బాగున్నాయి. సంతానంకి బయటికి వెళ్ళేటప్పుడు నాన్న ఈ టైంకి వచ్చేయాలి, మీరు ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి, ఈ నెలంతా మీరు 9ంటికి ఇంటికి వచ్చేయాలి, 7ంటికి ఇంటికి వచ్చేయాలి,
నియమం పెట్టాలి. ఈ మాసంలో పార్టీస్కి వెళ్ళకూడదు, మీరు ఏ పార్టీకి వెళ్ళడానికి వీలు లేదు అని నియమం పెట్టాలి వాళ్ళకి. పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు సేఫ్ గా ఇంటికి వస్తారు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు, వీళ్ళు సేఫ్ గా ఉంటారు. లేకపోతే ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎప్పుడో కూడా ఏ గ్రహమైన పాపస్థానాలు ఉన్నప్పుడు ఆ పాప ఫలితాన్ని ఇవ్వడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం చెప్పేది గోచార ఫలితాలు అయినప్పటికీ కొన్నా గోచార ఫలితాలు ఎప్పుడైనా సరే జన్మరాశి జాతకంలో బాగుంది, వాళ్ళ జాతకంలో బాగుంది అంటే అసలు ఆ పిల్లలు అలా వెళ్ళరు. జాతకాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా అలా పార్టీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి వెళ్ళడం, ఇబ్బంది పడడం అవి జరుగుతుంది, తల్లిదండ్రులు బాధపడడం అవి జరుగుతూ ఉంటాయి. సో గోచారీత్యా వీళ్ళకి ఆ బాధ వీళ్ళ జాతకంలో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఇది అది కలిపి ఇబ్బంది పడతారు. ఇక వ్యయ స్థానంలో మరి రవి బుధులు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారనుకోవచ్చు? అంటే మారుతున్నప్పటికీ వ్యయ స్థానంలో మారుతున్నారు కనుక వ్యయస్థానం ఉన్నప్పుడు వీళ్ళకి రవి బుధులు లాభమే ఇస్తారు, ఇబ్బంది లేదు. అందుకే వీళ్ళకి సంతాన యోగం, వీళ్ళకి మనకి వాహన యోగం, గృహ యోగం, స్థల యోగం అన్ని చెప్పాం కదా, అన్ని యోగాలు. సో ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు కూడా ఈజీగా అయిపోతాయి. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడతారు, అది కుటుంబంలోనే ఇబ్బందులు. ఆ కుటుంబంలో ఇబ్బంది అంటే ఏమో సంతానం వల్ల వచ్చే ఇబ్బంది. భార్య భర్తల మధ్య కొత్తగా వివాహం అయితే భార్య భర్తల మధ్య ఇబ్బందులు, నేను కూడా సంపాదిస్తా, నువ్వు సంపాదిస్తావు. కానీ శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఎంత గొడవ పడినా భార్య భర్తతో కలిసి ఉంటారు. ఎందుకంటే శుక్రుడు ఇచ్చేదే కంఫర్ట్స్, విరగొట్టడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి, బాగుండడానికి, ఆనందంగా ఉండడానికి చేస్తారు ఆయన. సో ఆయన రాశి అన్నారు. తర్వాత సప్తమ గురువు ఉన్నారు ఇక్కడ. సప్తమ గురువు ఎప్పుడైతే చూస్తున్నారో అంటే మనకి అక్టోబర్ 10 నుంచి వక్రించి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే సప్తమ స్థానాన్ని చూస్తారో ఖచ్చితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఇబ్బందులు రావు. అవి వచ్చినా అవి తొలగిపోతాయి. ఒకడు వచ్చి ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము కోర్టుకు వెళ్దాం అనుకుంటాను వాళ్ళు కూడా ఆపేసుకుంటారు, వెళ్ళరు. ఇక మా మనసు మార్చుకొని లేదు నేను ఆయన కలిసి అడ్జస్ట్ అవుతాం, ఎవరితోనే వచ్చింది గొడవే కదా, ఏముంది పెద్ద, ఇది అడ్జస్ట్ అవుతాం అనే తత్వానికి వచ్చేస్తారు. ఇక్కడ ఎటు వచ్చి పోయింది ఏంటంటే కెరీర్ సంబంధించిన వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి. కెరీర్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఏంటి అంటే షష్టంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా సంతానం వల్ల వచ్చే యోగాలు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎట్లాంటి రెమెడీస్ ని చేసుకుని ఈ సమస్య నుంచి బయటపడచ్చు అనుకోవచ్చు? వీళ్ళు ఏంటంటే అక్టోబర్ 11 నుంచి బుధుడు మారుతున్నాడు, తర్వాత 16 రవి మారుతున్నాడు. ఖచ్చితంగా ఏంటంటే రవి బుధుడు ఇద్దరు మారడం వల్ల కొంచెం వీళ్ళకి ఆలోచన విధానం తగ్గిపోతుంది. అంటే ఎలా తగ్గుతుంది ఆలోచన విధానం అంటే విచక్షణ కొంచెం కోల్పోయే అవకాశం ఉంది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం కానీ, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోని ఓవర్ గా వెళ్ళడం కానీ, నేను చేయగలను అనుకోని చేసేస్తాను అనుకోండి ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది. కనుక వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే శివారాధన ఖచ్చితంగా శివుని ఆరాధించడం, ఓం నమ శివాయ అనుకోవడం కానీ, శివాయ గురువే నమః అని, శివాయ గురువే నమః అనుకోవడం కానీ చేయడం వల్ల ఒక పక్క ఆ గురువు ఒక బలం పెరుగుతుంది, వీళ్ళకి అన్ని వీళ్ళ ఆధీనంలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో కుజుడు దశమస్థానంలో వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే శివుని ఆరాధిస్తామో కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తారు, అప్పుడు చెడు ఫలితాలు రావు. పిల్లలకు కూడా శివాయ గురువే నమః అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అనుకుని వెళ్ళండి అని చెప్పండి. ఆ చెప్పడం వల్ల వాళ్ళకి కూడా అనుకూలత జరుగుతుంది. తర్వాత వీళ్ళు ప్రతి ఆదివారం గోశాలకు వెళ్ళి గోసేవ చేయాలి. గోవులు శుభ్రంగా స్నానం చేయించడం కానీ, గోవుని కడగడం కానీ, గోవు దగ్గర కాసేపు ఉండి జపం చేసుకోవడం కానీ, గోశాలలో వచ్చి జపం చేయడం కానీ చేయడం వల్ల వీళ్ళకి ఆ మాసంలో వచ్చే ఇబ్బందులు అంటే ఇంట్లో ఇప్పుడు రవి బుధులు ఎప్పుడైతే మారుతారో అప్పుడు వాళ్ళకి వచ్చే ఇంట్లో వచ్చే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసం వీళ్ళు చేసిన పరిహారం ఇది ఒకటేనన్నా. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారండి. ఒక మంచి మాసంగా కన్సిడర్ చేస్తున్నారు తులారాశి వారికి ఈ అక్టోబర్. వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. శ్రీమాత్రే నమః.